హలో ఫ్రెండ్స్, నా పేరు సన. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఏఐ టాకింగ్ అవతార్ వీడియో గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో మీరు ఇదివరకే ఏఐ టాకింగ్ అవతార్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. కానీ చాలా మంది మమ్మల్ని అడుగుతుంది ఏంటి అంటే, మా యూట్యూబ్ ఛానల్ కోసం ఏఐ అవతార్ క్రియేట్ చేసుకున్నాము, కానీ ప్రతి వీడియోలో ఒకే అవతార్ ఉంటే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక ఏఐ అవతార్ ఒకే దుస్తులలో ఉంటే ఆడియన్స్ ఎక్కువగా చూడటానికి ఇష్టపడరు అంటున్నారు. అంటే పాత్ర ముఖం, శరీరం అలాగే ఉండాలి, కానీ డ్రెస్సెస్ చేంజ్ చేసే ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. ఈ టాపిక్ మీద నేను చాలా పరిశోధన చేసి రకరకాల దుస్తులు మార్చే ఏఐ అవతార్ యొక్క టూల్స్ కనుగొన్నాను. మీరు ఇప్పటికే దాని యొక్క రిజల్ట్స్ వీడియోలో చూశారు. కాబట్టి మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఈ ఏఐ అవతార్ ని క్రియేట్ చేసుకోండి. ఏఐ అవతార్ ని ఎలా సృష్టించాలి, ఏఐ అవతార్ కి డ్రెస్సెస్ ఎలా చేంజ్ చేయాలి, ఏఐ అవతార్ మాట్లాడుతున్నట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో వాడిన ఏఐ టూల్స్ నేను ఈ వీడియోలో ఉపయోగించటం లేదు. ఈ వీడియోలో నేను మీకు కొత్త ఏఐ టూల్స్ పరిచయం చేస్తాను. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది. ముందుగా మనం ఏఐ యొక్క అవతార్ ని సృష్టించాలంటే మనకు లెనార్డో ఏఐ అనే ఏఐ టూల్ ని ఉపయోగించాలి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ఈ విధమైన ఏఐ అవతార్ని క్రియేట్ చేసి డిఫరెంట్ డ్రెస్సెస్లో మీరు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేయొచ్చు. చాలామంది ఫేస్ వీడియోస్ చేయడానికి అయితే భయపడుతున్నారు. వాళ్ళు ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ముందుగా లీనార్డో అనే సైట్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పక్కన ఫ్లెక్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రేషియో సెలెక్ట్ చేసుకోండి. 9:16 కావాలా, 16:9 రేషియో కావాలా తీసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్స్ అయితే అడిగిద్ది. ఆ ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాంప్ట్ అనే దగ్గర ప్రాంప్ట్ అయితే టైప్ చేయాలి. నేను ప్రాంప్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ ప్రాంప్ట్ దగ్గర లింక్ని కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని అక్కడ పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది. జనరేట్ అయితే క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి చూడండి. ఇంకోటి ఇక్కడ కింద మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత వీటిని అయితే మనం ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకోటి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయినాయి. మనకు క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఇమేజెస్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ మనం దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఇంకోటి ఇక్కడ మీరు అన్ని పిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంటే చెప్తాను మీకు ఇంకా ఎలా క్రియేటివ్గా చేయాలో. నేనైతే ఇక్కడ మనకు పిక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ నాకు 4 పిక్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ రీజనరేట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో 4 పిక్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీకు నచ్చిన పిక్స్ వచ్చే వరకు అయితే జనరేట్ అయితే చేసుకోండి. ఒకవేళ క్రెడిట్స్ అయిపోతే మీరు మెయిల్ అయితే మార్చుకోండి. ఈ విధంగా లీనార్డో సైట్లో కొన్ని క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయిపోతే మనం మెయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి మళ్ళీ జనరేట్ అయితే క్లిక్ చేసిన మళ్ళీ జనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు 4 ఇమేజెస్ అయితే ఇచ్చింది. ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి. మీరు ఇప్పటిదాకా ఈ వీడియోలో ఏఐ అవతార్ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం అవతార్ యొక్క ఇమేజ్ ఎన్హాన్స్ చేయాలి. మీరు మీ అవతార్ ని ఎన్హాన్స్ చేయాలంటే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఫోటో ఎన్హాన్స్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఉపయోగించి మీరు మీ అవతార్ ని HD క్వాలిటీలో ఎన్హాన్స్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా ఫ్రీ ఏఐ ఫోటో ఎడిటర్ అని కనిపిస్తుంది. మీకు పక్కన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో ఎన్హాన్సర్ అని. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏఐ ఎడిటర్లో ఫోటో ఎన్హాన్సర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 100% ఫ్రీ ఫోటో ఎన్హాన్సర్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఎన్హాన్స్ ఫోటో ఎడిటర్ అని ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అంటే ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, వీటిలో ఒక పిక్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో యొక్క క్వాలిటీని అయితే పెంచుతాం. అంతే, ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని ఇంకా బెటర్గా క్వాలిటీగా పెంచినట్టయితే మీకు వీడియోలో సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని అయితే నేను తీసుకుంటున్నాను. ఫోటో అప్లోడ్ అయితే చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీని అయితే ఇంకా ఇంప్రూవ్ అయితే చేద్దాం. చాలా సింపుల్గా అయితే ఇంక చూడండి, ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయగానే ఈ విధంగా 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదైతే నార్మల్ ఫోటో, ఇది ఎన్హాన్స్ సూపర్గా అవుతుంది కదా. ఈ విధంగా
ఈ ఏఐ టూల్ ఇది ఫ్రీయే, మీకు పెయిడ్ వర్షన్ కాదు. ఈ ఫోటో ఎన్హాన్సర్ అనేది ఇది చాలా క్వాలిటీగా అయితే వస్తుంది ఇమేజ్. మీరు ఈ ఏఐ ఇమేజ్నే కాదు, మీ పిక్స్ని కూడా దీంట్లో ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. పైన మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది, సింపుల్గా డౌన్లోడ్ అయితే చేయవచ్చు. ఈ విధంగా మీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీ పిక్స్ కూడా ట్రై చేయండి ఈ సైట్లో, ఏఐ టూల్లో. ఈ విధంగా మీకు ఫోటో యొక్క క్వాలిటీ చాలా బెటర్గా అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏఐ అవతార్ యొక్క దుస్తులు వివిధ రకాల మోడల్స్ లో ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం మీరు వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫేస్ స్వాప్ అనే ఏఐ టూల్ ఓపెన్ అవుతుంది. ఆ టూల్ ని ఉపయోగించి మీ యొక్క ఏఐ అవతార్ కి వివిధ మోడల్స్ డ్రెస్లను మార్చవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసాక మీకు ఈ విధంగా ఫేస్ స్వాపర్ అని కనిపిస్తుంది. ఇంకోండి ఇక్కడ కింద చూసినట్టయితే మనం రకరకాల దుస్తులు అయితే మార్చవచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మీ పిక్స్ అయితే తీసుకోండి. మీరు ఇక్కడ ఏ జనరేట్ పిక్స్ అయితే ఇక్కడ మనం ఇందాక ఫోటో ఎన్హాన్స్ చేసుకున్నాం కదా, ఆ పిక్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీ ఓన్ పిక్స్తో కూడా ట్రై చేయొచ్చు ఈ విధంగా, లేకపోతే హీరోయిన్ పిక్స్తో కానీ ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వస్తుందో. ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అంటే దానికి నేను ఇప్పుడు ఇమేజ్ తీసుకున్నాను కదా, నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ ప్రాంప్ట్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినట్టయితే మనకు పైన ఈ విధంగా ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. మీకు చాలా తక్కువ టైంలోనే మీకు అయితే ఎన్హాన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి స్వాప్ కంప్లీట్ అని. ఇంకోటి డ్రెస్ అయితే మనకు చేంజ్ అయిపోయింది. ఇలా ఉన్న పిక్ ఈ విధంగా డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీ పిక్స్తో కానీ, లేకపోతే ఏదైనా హీరోయిన్ పిక్స్తో కానీ ట్రై చేయండి. లేకపోతే మీరు యొక్క ఏఐ అవతార్ని ఈ విధంగా డిఫరెంట్ డ్రెస్సులు ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ మళ్ళీ పిక్ తీసుకున్నాను, వేరే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా వేరే డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి డిఫరెంట్ రకాల ఇమేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంకో ప్రాంప్ట్ ఇస్తే దాది కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇంకోండి మనకు ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా మీరు మోడర్న్ అవతారం అయితే సృష్టించవచ్చు చాలా సింపుల్గా. ఈ ఫేస్ స్వాపర్ ఏఐ టూల్లో సింపుల్గా పైన డౌన్లోడ్ అని కనిపిస్తుంది, డౌన్లోడ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇంకా ఏఐ అవతార్ మాట్లాడుతున్నట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏఐ అవతార్ బాడీ మూవ్మెంట్స్ అండ్ లిప్ సింక్ మూవ్మెంట్స్ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఏఐ అవతార్ మాట్లాడుతున్నట్టు చేయాలంటే చాలా రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి, కానీ మీకు చాలా సింపుల్ గా నేర్పిస్తాను. మీరు వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఏఐ టూల్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు వీడియో క్రియేట్ చేయవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు nim.video అని కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో అడుగుతుంది. మీకు 16:9 రేషియో తీసుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 16:9 తీసుకుందాం. తర్వాత ఇక్కడ ఇది మోడల్ దగ్గర మనం ఇది ప్రో వర్షన్ కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు అంతా కావాలంటే ప్లక్స్ ప్రో ఈ విధంగా అయితే ఉంటుంది. పైన టెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, మనకు కావాల్సింది ఇమేజ్ టు వీడియో. సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకోవాలి. ఇమేజ్ మనం ఫోటో ఎన్హాన్స్ చేసాం కదా, ఆ ఇమేజ్ అయితే తీసుకోవాలి. దీనికి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. బై మిస్టేక్ నేను ఏం చేశానంటే ఇందాక మనం డ్రెస్ చేంజ్ చేయాలా, ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను మర్చిపోయి. బాడీ మూవ్మెంట్స్ ప్రాంప్ట్ ఇవ్వకుండా ఇక్కడ నాకు ఒక ఫన్నీ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. బై మిస్టేక్ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తే ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా ఒక వీడియో అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి ఈ విధంగా వేరే క్రియేట్ అయింది, డ్రెస్ చేంజ్ చేసినట్టు. కాకపోతే మనకు కావాల్సిన అది కాదు, మనకు ఈ టాకింగ్ మాట్లాడుతున్నట్టు కావాలి, ఏ అవతార్ మాట్లాడుతున్నట్టు, దానికి తగ్గ ప్రాంప్ట్ ఇవ్వాలి. మనం వేరే ప్రాంప్ట్ ఇస్తే అది వేరే రకంగా వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇందాక నేను బై మిస్టేక్ డ్రెస్ చేంజ్ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఈ విధంగా అయితే జనరేట్ అయితే అయింది. మనకు కావాల్సిన ఇది కాదు కాబట్టి మనం బాడీ మూమెంట్స్ అదేవిధంగా టాకింగ్ అవతార్ మాట్లాడుతున్నట్టు కావాలి. దానికోసం మీకు ఈ టాకింగ్ అవతార్ మాట్లాడిందంటే బాడీ మూమెంట్స్ ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని ఉపయోగించి మీరు ఎక్కడైతే చేయవచ్చు. దీన్ని అయితే నేను డిలీట్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు పైన వీడియో అయితే రెడీ అవుతుంది. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఆల్ పిక్స్ని ఈ విధంగా రెడీ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు ఏఐ వీడియో మాట్లాడుతున్నట్టు రెడీ అయిపోయింది. ఇంకా మనకు ఏఐ అవతార్ లిప్ మూవ్మెంట్ కి తగినట్టు ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ కి తగినట్టు లిప్ మూవ్మెంట్ ఇస్తుంది. లేకపోతే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చి అయినా మీరు ఏఐ లిప్ మూవ్మెంట్ కి తగినట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. దానికి మీకు డ్రీమ్ ఫేస్ అనే అప్లికేషన్ అయితే కావాలి. అప్లికేషన్ లింక్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను.
డ్రీమ్ పేస్ అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. డ్రీమ్ పేస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో లిప్సింగ్ అని కనిపిస్తుంది. వీడియో లిప్సింగ్ మీద క్లిక్ చేయండి. వీడియో లిప్సింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అవతార్ అని కనిపిస్తుంది. మీరు ఏదైతే అవతార్ క్రియేట్ చేసుకున్నా అవతార్ మీద క్లిక్ చేసి పైన కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ముందుగా టెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. ఇక్కడ యాడెడ్ స్క్రిప్ట్ కంటెంట్ ఉంది కదా, ముందుగా మాన్యువల్గా టైప్ చేసి ఆ టైప్ చేసిన తగ్గట్టుగా లిప్ మూమెంట్ ఇచ్చేటట్టు అయితే చేద్దాం. ముందుగా టైప్ అయితే చేస్తున్నాను. మీరు ఏదైనా మ్యాటర్ అయితే టైప్ చేయొచ్చు. ఇక్కడ నేను మ్యాటర్ అయితే టైప్ చేశాను, నాకు నచ్చినట్టు ఇక్కడ మ్యాటర్ టైప్ చేసి పైన కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మ్యాటర్ అయినా టైప్ చేయొచ్చు మీ వీడియోకి తగ్గట్టు. తర్వాత ఇక్కడ వాయిస్ అని ఉంటుంది, వాయిస్లోకి వెళ్ళి ఫీమేల్ అని ఉంటుంది, ఇక్కడ శృతి అని ఉంటుంది. శృతి వాయిస్ అయితే తీసుకోండి, మనకు బాగుంటుంది. ఇక్కడ పైన కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కింద యానిమేట్ క్లిక్ చేయండి. యానిమేట్ క్లిక్ చేస్తే ఆ మ్యాటర్కి తగ్గట్టు మనకైతే వాయిస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ అయిపోయిన తర్వాత మీకు సేవ్ హెచ్డీలో అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ హెచ్డీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు AI వీడియో మాట్లాడుతున్నట్టు రెడీ అయిపోయింది. ఇంకా మనకు ఇప్పుడు మనం మీ ఓన్ వాయిస్ ఉందనుకోండి, ఇక్కడ యాడెడ్ స్క్రిప్ట్ కంటెంట్ మీద క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఆడియో రికార్డ్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ ఫైల్స్లోకి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకున్న ఆడియోని అంటే మీ లిప్ మూమెంట్ మీ వాయిస్కి తగ్గట్టు లిప్ మూమెంట్ అయితే ఇస్తుంది. ఇక్కడ యానిమేట్ చేసుకుంటే ఈ విధంగా లిప్ మూమెంట్ అయితే ఇస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి రికార్డ్ అని కనిపిస్తుంది. రికార్డ్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ పర్మిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే మ్యాటర్ చెప్పాలంటే రామాయణం గురించి చెప్పాలంటే రామాయణం గురించి, భాగవతం గురించి చెప్పాలంటే భాగవతం, లేకపోతే కుకింగ్ గురించి చెప్పాలంటే కుకింగ్ గురించి ఈ విధంగా రికార్డ్ చేసి పైన కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్ చేసినట్టయితే మీ వాయిస్ తగ్గట్టు అదైతే లిప్ మూమెంట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ యాప్లో. ఇక్కడ లిప్ మూమెంట్ తగ్గట్టు వాయిస్ అయితే ఇస్తుంది. ఇక్కడ యానిమేట్ చేసినట్టయితే మీకైతే యానిమేట్ అయిపోతుంది. ఇక్కడ యానిమేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ హెచ్డీలో డౌన్లోడ్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియోలో మీరు వివిధ రకాల దుస్తులలో మీ AI అవతార్ వీడియోలను రూపొందించారు. దీని తర్వాత మీరు ఈ వీడియోలు మరియు మీ స్క్రిప్ట్తో లిప్సింక్ వీడియోను సృష్టించాలి. కాబట్టి మా ఛానల్లో వీడియోలను ఇప్పటికే చూసిన వారికి లిప్సింక్ వీడియోలను ఎలా సృష్టించాలో బాగా తెలుసు. వాళ్ళు మన లిప్సింగ్ గురించి వివరణాత్మక వీడియో చూశారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. కానీ కొత్తగా వచ్చిన వారికి లిప్సింక్ వీడియో ఎలా సృష్టించాలో తెలియదు. అప్పుడు వాళ్ళు ఆ లిప్సింక్ వీడియో చూడాలి. ఆ వీడియో మీ కుడి వైపున ఉంది. దాన్ని చూడటం ద్వారా మీరు లిప్సింక్ వీడియోను సృష్టించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే వీడియోను లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. రాబోయే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు అందుతుంది కాబట్టి ప్రస్తుతానికి హలో. తదుపరి వీడియోలో కొత్త టూల్ మరియు కొత్త ట్యుటోరియల్తో కలుద్దాం.